నమస్తే, నేను వంశీ. వెల్కమ్ టు ఐ న్యూస్. బంగారం భారతీయులకు ఇది కేవలం ఒక ఆభరణం మాత్రమే కాదు, ఒక భావోద్వేగం, సురక్షితమైన పెట్టుబడి. కానీ ఇప్పుడు పసిడి ధరలు సామాన్యులకు అందనంత ఎత్తుకు చేరుకుంటున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో నెలకొన్న యుద్ధ వాతావరణం ధరలను విపరీతంగా పెంచుతుండటంతో త్వరలోనే తులం బంగారం 2 లక్షల రూపాయలకు చేరువయ్యే ప్రమాదముందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. ఈ క్లిష్ట సమయంలో ప్రధాని నరేంద్ర మోదీ భారతీయులకు ఒక కీలక విన్నపం చేశారు. బంగారం కొనుగోళ్లను వాయిదా వేయాలని, ఇంధనం, వంట నూనెల వినియోగాన్ని తగ్గించాలని కోరారు. ప్రభుత్వం అకస్మాత్తుగా ఈ పొదుపు మంత్రాన్ని ఎందుకు అందుకుంది? దేశం ఎదుర్కోబోతున్న ఆ ఆర్థిక ముప్పేంటి? వాచ్ ది స్టోరీ. భారతదేశం ప్రస్తుతం ఒక క్లిష్టమైన ఆర్థిక వ్యూహానికి సిద్ధమవుతోంది. అమెరికా, ఇరాన్ మధ్య 3 నెలలుగా కొనసాగుతున్న భీకర యుద్ధం, అంతర్జాతీయంగా సరఫరా గొలుసులో తలెత్తిన విఘాతాలు భారత ఆర్థిక వ్యవస్థపై పెను ప్రభావాన్ని చూపుతున్నాయి. ముఖ్యంగా ప్రపంచ చమురు వ్యాపారంలో కీలకమైన హర్ముజ్ జలసంధి వద్ద నెలకొన్న ఉద్రిక్తతలు ముడి చమురు ధరలను ఆకాశానికి చేర్చుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ప్రధాని మోదీ ఆస్టెరిటీ లేదా పొదుపు పాటించాలని దేశ ప్రజలకు పిలుపునిచ్చారు. ఇది కేవలం ప్రతీకాత్మకమైన విన్నపం కాదు, రాబోయే దీర్ఘకాలిక ప్రపంచ ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కోవడానికి వేస్తున్న ముందస్తు అడుగు. ప్రధాని పిలుపు అందుకున్న వెంటనే పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు తమ కాన్వాయ్లను తగ్గించుకోవడం, నో వెహికల్ డే పాటించడం, వర్క్ ఫ్రం హోం ప్రోత్సహించడం వంటి పొదుపు చర్యలను యుద్ధ ప్రాతిపదికన ప్రారంభించారు. బంగారం విషయానికి వస్తే అంతర్జాతీయంగా అనిశ్చితి పెరిగినప్పుడు పెట్టుబడిదారులు సురక్షిత మార్గంగా పసిడి వైపు మళ్లుతారు. దీనివల్ల ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ పెరిగి ధరల రికార్డు స్థాయికి చేరుతున్నాయి. ఒకవేళ ఇదే పరిస్థితి కొనసాగితే భారత్లో తులం బంగారం ధర 2 లక్షల రూపాయల మార్కును తాకడం అసాధ్యమేమీ కాదని ఆర్థిక నిపుణులు భావిస్తున్నారు. భారత్ తన బంగారం అవసరాల కోసం దిగుమతులపైనే ఎక్కువగా ఆధారపడుతోంది. ఈ దిగుమతుల కోసం భారీగా డాలర్లను వెచ్చించాల్సి ఉంటుంది. ఇది దేశ విదేశీ మారక ద్రవ్య నిల్వలపై తీవ్ర ఒత్తిడి పెంచి రూపాయి విలువను మరింత పతనం చేస్తుంది. అందుకే కేంద్ర ప్రభుత్వం బంగారం, వెండిపై దిగుమతి సుంకాలను పెంచడమే కాకుండా అనవసరమైన విలాసవంతమైన కొనుగోళ్లను మానుకోవాలని ప్రజలను కోరుతోంది. ప్రధాని మోదీ పిలుపుతో మరో ఆశ్చర్యకరమైన అంశం వంట నూనెల వినియోగం. భారత్ పామ్ ఆయిల్, సన్ఫ్లవర్ వంటి వంట నూనెల కోసం ఇతర దేశాలపైనే ఎక్కువగా ఆధారపడుతోంది. వినియోగాన్ని కొద్దిగా తగ్గించడం ద్వారా విదేశీ మారక ద్రవ్యం అనవసరంగా బయటకు వెళ్లకుండా ఆదా చేయవచ్చని ప్రభుత్వం భావిస్తోంది. ఇంధన పొదుపు కూడా ఇప్పుడు దేశానికి ఒక వ్యూహాత్మక అవసరంగా మారింది. చమురు ధరలు పెరిగితే రవాణా ఖర్చులు పెరిగి నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశానంటుతాయి. అందుకే జాతీయ ఆర్థిక భద్రత అనేది ప్రతి ఇంటి వినియోగ అలవాట్ల నుంచి మొదలవుతుందని ప్రభుత్వం నొక్కి చెబుతోంది. పాలకులు కూడా తాము చెప్పేది ఆచరణలో చూపిస్తేనే ప్రజల్లో మార్పు వస్తుందని నమ్మి ప్రభుత్వ యంత్రాంగంలో విలాసాలను తగ్గించే పనిలో పడ్డారు. ఈ ఆస్టెరిటీ డ్రైవ్ కేవలం ఒక నెలకో లేదా ఒక యుద్ధానికో పరిమితమైనది కాదు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో తలెత్తే ఊహించని కుదుపులను తట్టుకొని నిలబడేలా భారతదేశాన్ని సిద్ధం చేయడమే దీని అసలు లక్ష్యం. పసిడిపై మోజు తగ్గించి ఇంధనాన్ని ఆదా చేస్తూ దేశ ఆర్థిక వ్యవస్థను కాపాడుకోవాల్సిన బాధ్యత ఇప్పుడు ప్రతి పౌరుడిపై ఉంది. మరి పొదుపు మంత్రం దేశాన్ని ఆర్థిక సంక్షోభం నుంచి ఎలా గట్టెక్కిస్తుందో వేచి చూడాలి.